మోడీకి జగన్ అంటే అపారమైన రెస్పెక్ట్ కానీ అపారమైన ప్రేమ కానీ ఉందని చెప్పుకోవాలి. స్వతహాగా నిర్మలా సీతారామన్ కూడా వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకు లాంటి సంబంధం ఉందని బహిరంగ సభల మీద కూడా ఒకానొక సమయంలో మాట్లాడారు. కాంగ్రెస్ రాజకీయాలకు బలైన వాళ్ళలో భారతదేశంలో ఒక విధంగా ముందు వరుసలో పేర్లు చెప్పుకోవాలంటే ఒకటి మోడీ, రెండు జగన్. మోడీ అక్కడ వచ్చేసరికి అల్లర్లు, గోద్ర అల్లర్లు కానీ తర్వాత బ్యాన్ చేయడం కూడా జరిగింది. అంటే రాష్ట్రంలోకి రావడానికి కూడా వీల్లేదు అలాంటి ప్రచారం చేశారు. తర్వాత దాని మీద ఏంటి అనేది నిజాల తర్వాత బయటపడింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటము, ఓదార్పు యాత్ర చేయటము, దానికి వద్దని చెప్పటము, తర్వాత కాంగ్రెస్ నుండి బయటకు రావటము, తన మీద కేసులు పెట్టడము, జైలు పంపటం, 16 నెలలు ఉంచటం, ఇవన్నీ జరిగినాయి. ఈ పరిణామ క్రమంలో జగన్ బయటికి రావటము, ఆంధ్ర తెలంగాణ విడిపోవటం కానీ, తర్వాత పిఎం అభ్యర్థిగా వచ్చేసరికి మోడీ రావటము, ఇవన్నీ జరిగినప్పుడు మోడీ అనే టీము 2014లోనే జగన్తో కలవాలని చెప్పటము, జగన్ అసలు కలిస్తే ఏం జరిగిద్ది అనేది వాళ్ళకి చెప్పటము, ఒకవేళ గెలిచినా ఏదొచ్చినా సెంటర్లో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా వైఎస్ఆర్సీపీ నుండి ఉండిద్దని చెప్పటము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ రోజు మోడీ గారిని ఒక మాట అనకపోవటము, తర్వాత జగన్ ఎప్పుడు ఢిల్లీకి తన అపాయింట్మెంట్ అడిగినా ఇమీడియట్గా ఇవ్వటము, అక్కడ సెంటర్లో ఉన్న ఏ మంత్రులైనా ఇమ్మీడియట్గా కలవటం, వాళ్ళకి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, అంటే వాళ్ళకి కాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి పనులు కావాలన్నా ఇమ్మీడియట్గా చేసి పెడతాం కానీ, తర్వాత ఏమన్నా డబ్బులు అడిగితే జగను వెళ్ళి వచ్చిన ఒక్క రోజు 2 రోజుల్లో ఇట్లా పంపటము, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒకానొక టైంలో టీడీపీ కూడా ప్రొజెక్ట్ చేసింది మోడీ జగన్ ఒకటేనని. తర్వాత వీళ్ళిద్దరి బంధము అనేది ఎప్పుడు బలపడతానే వచ్చింది. మోడీని ఎప్పుడు ఒక మాట అనకపోవటము, తర్వాత మోడీ కూడా జగన్ ఎప్పుడు ఒక మాట అనకపోవటము, వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటే అనటం అనేది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అనుకోని పరిణామ క్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ అంటే పొత్తు పెట్టుకోవటము, తర్వాత ఒక బహిరంగ సభ పెడతాము, అంటే పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక భారీ బహిరంగ సభ పెట్టారు చిలకలూరిపేటలో. ఆ సభ నుండి అంటే బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఎక్కడైనా ప్రత్యర్థులు ఉంటే మ్యాక్సిమం సభలు పెట్టినా సమావేశాలు పెట్టినా వచ్చి మ్యాక్సిమం వాళ్ళని డ్యామేజ్ చేసి వెళ్తారు. ఏమీ ఉన్నా లేకపోయినా ఏదో ఒక విధంగా వాళ్ళ లూప్ హోల్స్ మీద కొంత డేటా తెచ్చుకొని చేస్తారు. అయితే నిన్న జరిగిన సభలో మోడీ ఎలాంటి అంటే జనసేన కానీ చంద్రబాబు కానీ ఏదైతే అనుకున్నారో ఆ విధమైన కామెంట్స్ అనేది మోడీ జగన్ మీద చేయకపోవటము, బీజేపీ కూడా ఎప్పుడు జగన్కి కానీ బీజేపీకి కానీ ఉన్న బంధం ఏ రోజు బయట పెట్టకపోవటము. అయితే టీడీపీ సీనియర్స్ ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ని తీవ్ర విమర్శలు చేస్తారు, దానివల్ల పొలిటికల్ డ్యామేజ్ జరిగింది, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి వీళ్ళే అయితే అనుకున్నారో అవన్నీ చేసి పెడతారు, ఈజీగా గెలవచ్చు అనుకున్నారు. కానీ నిన్న జరిగిన ఈ సభలో మోడీ ప్రసంగం విన్న తర్వాత జగన్పై మోడీకి మధ్య ఎంత బలమైన సంబంధం ఉందో నిన్నటితో అందరికీ తెల్లమైంది. జగన్కి అయితే వ్యతిరేకంగా ఉండి ఓటమికి ఇంపాక్ట్ అవుతాయి అనుకున్నారు, వాటిని కూడా మోడీ ఒకానొక టైంలో పాజిటివ్ చేసి వెళ్ళారని చెప్పుకోవాలి. దీంతో చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఏదైతే అనుకున్నానో దానికంతా రివర్స్లో జరగటం, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందనేది నిన్నటితో మోడీ ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరికీ తెలిసేలాగా చేశారని చెప్పుకోవాలి.